ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొత్త పాతల మేలు కలయిక అనే కాయినింగ్ మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్లతో, చిన్నవాళ్ళందరూ చిన్నవాళ్లతో కంటిన్యూ అవుతుంటే అందులో కొత్తదనం ఏముంటుంది? క్రాస్ ఓవర్ కాంబినేషన్లు కుదిరినప్పుడే కదా సిసలైన మజా ఉంటుంది. అంతో ఇంతో కొత్తదనం కనిపిస్తుంది. ఈ విషయాన్ని మన ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు ఇట్టే అర్థం చేసుకున్నారు. ఆల్రెడీ చేసిన ప్రాజెక్టులు, సెట్స్ మీద ఉన్న సినిమాలు, చేయబోయే చిత్రాలు, వింటున్న కథలు ఈ విషయాన్ని స్ట్రాంగ్గా ప్రూవ్ చేస్తున్నాయంటున్నారు అబ్జర్వర్స్. వశిష్ఠని పిలిచి చిరంజీవి సినిమా ఇచ్చినప్పుడు వావ్ అన్నారంతా. టాలెంట్ మ్యాటర్స్ అన్నారు. 14 లోకాలతో ముడిపడిన కథ అన్నప్పుడు సంథింగ్ బిగ్ అని ఆశ్చర్యపోయారు. చిరంజీవి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది రిలీజ్ అయ్యే విశ్వంభరని చూడ్డానికి రెడీ అయిపోతున్నారు. మెగాస్టార్ని వశిష్ఠ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలనుకుంటున్నారు. చిరు మాత్రమే కాదు, నందమూరి బాలకృష్ణ కూడా ఓ యంగ్స్టర్కి ఛాన్స్ ఇస్తున్నారు అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ న్యూస్. కెరీర్ స్టార్టింగ్లో క్లాస్ టచ్ ఉన్న సినిమాలు తీసి రీసెంట్గా సరిపోదా శనివారం అంటూ తనలోని మాస్ యాంగిల్ని లౌడ్గా ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ వివేకాత్రేయ. ఇప్పుడు ఆయనతో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తారన్నది వైరల్ న్యూస్. నాగ్ 100వ సినిమా గురించి కూడా ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. కెరీర్లో మైల్ స్టోన్ సినిమాలంటే ఎవరైనా పేరున్న డైరెక్టర్లని లైన్లో పెడతారు. కానీ ప్రయోగాలకు ముందుండే నాగ్ తన 100వ సినిమాకి రా కార్తీక్ని డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మధ్య ఎక్స్పెరిమెంట్స్కి కేర్ ఆఫ్గా మారిన వెంకటేష్ కూడా ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే అనే మేనరిజాన్ని ఎలివేట్ చేస్తున్నారు. ఆల్రెడీ చేసిన సైంధవ్ అయితే ఏంటి, అనిల్ రావిపూడితో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే ఏంటి, యంగ్ డైరెక్టర్లతో కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు విక్టరీ హీరో. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా విషయం చేజారిపోతుంది. అసలు పోగొట్టుకోకూడదు అనుకున్న చోటే చతికిల పడాల్సి వస్తుంది, డీలా పడిపోవాల్సి వస్తుంది. ప్రెస్టీజియస్గా ఫీల్ అయిన చోట ఇలాంటి ఫ్లాపులు పలకరిస్తే చాలా నామోషిగా ఉంటుంది. పడ్డ చోటే మళ్ళీ లేచే వరకు ఆ ఇబ్బంది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకే విషయాల మీద కాన్సన్ట్రేషన్ కుదరదు. అచ్చం ఇలాంటి ఫీలింగ్లోనే ఉన్నారా హృతిక్? లెట్స్ డిస్కస్. హృతిక్ రోషన్ వార్ 2 సౌత్ ప్రమోషన్లలో కాలర్ ఎగరేశారు. హిట్ గ్యారంటీ అన్నారు. సౌత్లో తను వెయిట్ చేసిన డెబ్యూ ఇదే అన్నారు. వార్ 2 తారక్ని నార్త్కి పరిచయం చేయటం లేదు, తనని సౌత్లో గ్రాండ్గా ఇంట్రడ్యూస్ చేస్తుందని కూడా చెప్పారు. కానీ తీరా సినిమా ఫ్లాప్ అయ్యేసరికి తట్టుకోలేకపోయినట్టున్నారు. క్రిష్ 4 మీద కాన్సన్ట్రేట్ చేస్తానని ఆల్రెడీ అనౌన్స్ చేసిన హృతిక్ ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారంటే అర్థం ఆయన్ని సౌత్ డ్రీమ్స్ నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయన్నదే. అందుకే ముందు సౌత్ని ఫిక్స్ చేద్దామని గట్టిగా అనుకున్నట్టున్నారు హృతిక్. ఆల్రెడీ ఒప్పుకున్న హొంబలే సంస్థ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టేస్తున్నారు. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశాకే క్రిష్ 4th చాప్టర్ అని సన్నిహితులతో ఆల్రెడీ చెప్పేస్తున్నారట హృతిక్. క్రిష్ 4లో ఈసారి జస్ట్ నటించటం మాత్రమే కాదు, మెగాఫోన్ని హ్యాండిల్ చేసే బాధ్యతని కూడా తీసుకున్నారు హృతిక్. సో ఓ పాజిటివ్ నోట్తో క్రిష్ 4th ఇన్స్టాల్మెంట్ని స్టార్ట్ చేయాలని స్ట్రాంగ్ అనుకుంటున్నారంటోంది ముంబై మీడియా. ఆల్రెడీ ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో సినిమా గురించి మాట్లాడుతున్నామంటే ఆ హీరోనో హీరోయిన్నో ఫామ్లో ఉన్నట్టు లెక్క. అసలు హిట్ కోసం వెయిట్ చేస్తూ జాగ్రత్తగా అడుగులేస్తున్న డైరెక్టర్ 4th కమింగ్ ప్రాజెక్టు మీద కాకుండా అంతకు మించి ఆ నెక్స్ట్ ఏం చేస్తున్నారనే టాక్ నడుస్తోందంటే ఇంకా అతని మీద జనాలకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నట్టు, ఆయన ఫామ్లోకి రావాలని ఏ మేర కోరుకుంటున్నట్టు ఇట్టే అర్థమైపోవట్లేదు. ఇంతకీ ఆ కెప్టెన్ ఎవరంటారా? మాట్లాడుకుందామా? పూరి జగన్నాథ్ ఇప్పుడు విజయ్ సేతుపతి స్లమ్ డాగ్తో బిజీగా ఉన్నారు. ఎన్నాళ్లుగానో పర్ఫెక్ట్ తెలుగు సినిమా కోసం వెయిట్ చేస్తున్న సేతుపతి పూరికి కాల్ షీట్ ఇవ్వగానే ఇదేదో డిఫరెంట్ సబ్జెక్ట్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. ఈ సినిమా హిట్ అవటం గ్యారంటీ అనే టాక్ ట్రేడ్ సర్కిల్స్ లోనూ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇదే బజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పూరి జగన్నాథ్. రీసెంట్ గా సూర్యని కలిసి కథ చెప్పారని, నడిపిన్ నాయగన్ కూడా పాజిటివ్ గానే హెడ్ నాట్ చేశారని కోలీవుడ్ సమాచారం. గతంలో బిజినెస్ మ్యాన్ స్క్రిప్ట్ ని ఫస్ట్ సూర్యాకే చెప్పారట పూరి. అప్పుడు జస్ట్ మిస్ అయిన ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ ఇంకో రూపంలో టేక్ ఆఫ్ కానుందా అనే వార్తలు మొదలయ్యాయి. సూర్య సినిమా సంగతిని కాసేపు పక్కన పెడితే తన లక్కీ హీరో నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ స్పీడప్ అయ్యారనేది టాలీవుడ్ టాక్. వీరిద్దరి కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లోనూ మంచి మాస్ మూవీ రెడీ అవుతోంది అనే జోష్ కనిపిస్తోంది. అటు సూర్య అయినా ఇటు బాలయ్య అయినా ఇద్దరిలో ఏ ఒక్కరు ఓకే చెప్పినా పూరి లైనప్ బ్రహ్మాండంగా ఉన్నట్టే మరి. కాకపోతే ఎటొచ్చి సేతుపతి సినిమా హిట్ అవటం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్.
నటన చదువు అంటూ డ్యూయల్ రోల్ చేసిన శ్రీలీల అకాడమిక్స్లో ఎలానో ప్రూవ్ చేసుకున్నారు. మరి సినిమాల్లో ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు అంటారా? అక్కడే ఉంది మతలబు. కెరీర్ స్టార్టింగ్లో తారా జువలా దూసుకుపోయిన శ్రీలీల ఇప్పుడు ఎలా ఉన్నారు? సినిమాల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? సక్సెస్ రేట్ ఎంతుంది? ఇలాంటివన్నీ ఇప్పుడు చర్చల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. 2024 ఎండింగ్లో పుష్ప సీక్వెల్లో చేసిన కిసిక్ సాంగ్ వెలుగుల్లోనే ఉన్నారు శ్రీలీల. ఇంకా 2025లో వచ్చిన జూనియర్, మాస్ జాతర, రాబిన్ హుడ్ ఆమె కెరీర్కి స్పెషల్గా వాల్యూ యాడ్ చేసిన దాఖలాలేం లేవు. ఆ సినిమాల్లోని పాటలు, వాటిలోని కాస్ట్యూమ్స్ కలర్ఫుల్గా కనిపించాయి తప్ప ఫ్యూచర్కి ప్లస్ అయితే కాలేదు. అందుకే 2026 మీద చాలా జాగ్రత్తగా ఫోకస్ చేస్తున్నారు మిస్ లీలా. ఆల్రెడీ రిలీజ్ అయిన పరాశక్తి తమిళ్లో సోసోగానే పేరు తెచ్చిపెట్టింది. ఇయర్లో ఫస్ట్ సీజన్ పొంగల్ని పరాశక్తితో కవర్ చేసిన శ్రీలీల సెకండ్ సీజన్ సమ్మర్ని ఉస్తాద్ భగత్ సింగ్తో పలకరించాలనుకుంటున్నారు. ఈ మూవీ మీద రాశీ ఖన్నా ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అంతకు మించే హోప్స్ కనిపిస్తున్నాయి శ్రీలీల కళ్లల్లో. కోలీవుడ్లో ధనుష్తో సినిమా చేస్తున్న మిస్ లీలా నార్త్లో అనురాగ్ బసు సినిమా కలిసొస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యేలోపే బాలీవుడ్లో బడా ప్రొడక్షన్ హౌస్లు శ్రీలీలతో సైన్ చేయించుకుంటారని డైరెక్టర్ ఆ మధ్య చెప్పిన మాటలు శ్రీలీల కెరీర్కి ఎంత మేర ఊతమిస్తాయో వేచి చూడాలంటున్నారు క్రిటిక్స్. ఏదైనా శ్రీలీలకు అర్జెంటుగా బ్లాక్ బస్టర్ పడితే అంతా సెట్ అవుతుంది అనేది నెటిజన్ల మాట. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడూ ఏదో ఒక ప్యాటర్న్ కనిపిస్తూనే ఉంటుంది. లేటెస్ట్గా సేమ్ ప్యాటర్న్ ఇద్దరు హీరోయిన్ల మధ్య విజిబుల్గా ఉంది. వాళ్ళిద్దరూ తాప్సీ అండ్ మృణాల్. ఇద్దరికి నార్త్ అండ్ సౌత్లో మంచి అనుబంధం ఉంది. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు ఒకటే రూట్లోకి వచ్చిన టాపిక్ ఏంటి చూసేద్దామా? అదిగో ప్రేమ, ఇదిగో పెళ్లి అంటూ మొన్నటికి మొన్న ఫిబ్రవరిలోపు నాకు 10 కోట్లిచ్చినా రానంత పబ్లిసిటీని చేసి పెట్టిన వాళ్ళకి థ్యాంక్ యూ అంటూ వ్యంగ్యంగా చెప్పిన ఉన్న మాటనైతే చెప్పేశారు మృణాల్ ఠాకూర్. సినిమాలు రిలీజ్లకు ఉన్నప్పుడే కాదు, ప్రీ అండ్ పోస్ట్ రిలీజ్ టైంలోనూ ఏదో ఒకటి మాట్లాడి లైమ్ లైట్ లో ఉండటానికి ట్రై చేస్తున్నారు. ఎప్పుడూ జనాల మధ్య నలుగుతూ ఉండటం కన్నా కావాల్సిందేముంది అన్నది మృణాల్ మాట. మృణాల్ చెప్పిన ఆ మాటల్ని డైరెక్ట్ గా చెప్పలేదు కానీ తాప్సీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఆ మధ్య టాలీవుడ్ ని సందర్భం వచ్చినప్పుడల్లా తిట్టిపారేసిన తాప్సీ రీసెంట్ గా మాత్రం తనకి గుర్తింపిచ్చిన సినిమాలన్నీ టాలీవుడ్ లోనే ఉన్నాయి. హీరోయిన్లకు ఇక్కడి వాళ్లు చాలా బాగా ప్రోత్సహిస్తారని ప్లేట్ మార్చేశారు. తాప్సీ టాలీవుడ్ గురించి చెప్పిన మాటలే కాదు, తన యాటిట్యూడ్ గురించి చేసిన కామెంట్స్ కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. తనతో పనిచేయటానికి చాలా మంది ఇబ్బంది పడతారని, అందుకే కొత్తవారు పెద్దగా అప్రోచ్ కారని చెప్పారు మిస్ పన్ను. దూరం నుంచి చూసిన వారు వాళ్ళు వీళ్ళు చెప్పిన దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు తనతో పనిచేయటం కష్టం అనుకుంటారని చెప్పారు. కానీ ఒకసారి పనిచేసిన వారు రిపీటెడ్గా తన కాంబోని ఇష్టపడతారని చెప్పారు. రిపీటెడ్గా పనిచేస్తున్నారంటే నేను ప్రాబ్లమాటిక్ కాదనేగా అర్థం. ఈ విషయం మిగిలిన వారికి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో అని ఓపెన్ అయ్యారు ఈ బ్యూటీ. విషయం ఎక్స్క్లూజివ్ అయినప్పుడు, మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకోవాల్సిందే. అందులోనూ ఆ ఎక్స్క్లూజివ్లో ఐకాన్ స్టార్ పేరు వినిపిస్తే క్రేజ్ మామూలుగా ఉంటుందా? డబుల్, ట్రిపుల్, జస్ట్ అంతేనా? అంతకు మించిన ఎగ్జైట్మెంట్ ఉంటుందిగా. ఊరిస్తున్నారేంటి అంటారా? సరే మాట్లాడుకుందాం, వచ్చేయండి. పుష్పరాజ్ చేసిన హల్చల్ చూసిన తర్వాత ఈసారి చేయబోయే సినిమా అంతకు మించే ఉండాలని ఫిక్స్ అయిపోయారు ఐకాన్ స్టార్ తో సినిమా చేస్తున్న మేకర్స్. అందుకే ఓవర్ ద బోర్డ్ ఆలోచిస్తున్నారు. అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అట్లీ సినిమాలో బన్నీ 4 పాత్రలు చేస్తున్నారు. అందులో 2 యంగ్ క్యారెక్టర్లుంటాయి, మరొకటి పీరియడ్ క్యారెక్టర్, చివరిది ఓల్డ్ క్యారెక్టర్ అని సమాచారం. అంతేకాదండోయ్, కథ 16th సెంచరీలో స్టార్ట్ అవుతుందట. ఆ టైంలో పీరియాడిక్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుందట. ఆ తర్వాత మరో 3 క్యారెక్టర్లు వస్తాయట. ఐకాన్ స్టార్ ని అన్ని రోల్స్ లో అట్లీ ఎలా హ్యాండిల్ చేస్తారోనని ఫ్యాన్స్ కంగారు పడ్డం లేదు. ఆయన ప్రీవియస్ మూవీస్ మెర్సెల్, తెరీలో ఇలాంటి ప్రయోగాలు చేసి జనాల్ని బాగానే మెప్పించారనే కాన్ఫిడెన్స్ ఉంది. సో త్వరలోనే ఐకాన్ స్టార్ ని ఇన్ని గెటప్స్ లో, రోల్స్ లో చూడ్డానికి ఎక్సైటింగ్ గా ఉన్నారు అభిమానులు. సో చూసారు కదా, ఇది వాళ్ళ సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, జై జీ.